आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కొమరవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోనం ఎత్తుకొని స్వామివారికి సమర్పించి పట్నం వేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత గర్భాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. కేవలం జాగృతి నాయకుల పోరాటాల ఫలితంగానే బీసీలకు విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లలో ఒక బిల్లు రాజకీయంగా మరొక బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం కాకుండా కోర్టుల్లో రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై పోరాడి సాధించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ బిల్లు కోసం కేంద్రం ఏ విధంగా వెంటపడి పూర్తి చేసిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లుకు చట్టబద్ధత లభించే వరకు కృషి చేయాలని, బీసీ రిజర్వేషన్ బిల్లు వల్ల కేవలం బీసీలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామో బీసీల హక్కుల సాధన కోసం, అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కోసం, బీసీల విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు సాధించడం కోసం ఎప్పుడైతే మొక్కుకోవడం జరిగింది, ఎప్పుడైతే ఈ బిల్లులు అసెంబ్లీలో, మండలిలో మన రాష్ట్రంలో పాస్ అవుతాయో ఆనాడు కొమరవెల్లి మల్లన్న దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఇవాళ మొక్కు చెల్లించుకోవడం కోసమని మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లు సాధనలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో, మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తారు. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డ ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మూడు, భారతదేశంలో 50% పైచిలుకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రంతో సహా దాదాపు 9-10 రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని మరి 50% అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బీసీల కోసం ఏదైతే మీరు 2 బిల్లులు ప్రవేశపెట్టారో ఆ 2 బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చేలాగా తమ పోరాట పటిమ చూపించినటువంటి ప్రతి ఒక్క యూపీఎఫ్ నాయకులు కూడా పేరున నేను మనస్ఫూర్తిగా ఉద్యమాభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరికీ కూడా
మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే సమాజం పరిణితి చెందుతున్న కొద్దీ విస్మరించబడేటువంటి వర్గాలన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయాంతరాల్లోంచి కూడా ఆహ్వానించి యాక్సెప్ట్ చేసి దానికి తగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి బీసీ బిల్ అంటే ఇది బీసీల లొల్లి కాదు. బీసీ బిల్ అంటే అది ఎస్సీల లొల్లి, అది ఎస్టీల లొల్లి, అది రెడ్డిల లొల్లి, అది వెంగల లొల్లి, అందరూ అగ్రవర్ణాల లొల్లి, అట్లానే అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల లొల్లి. ఎందుకంటే భారతదేశంలో ఆడబిడ్డలకు బీసీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించుంటే ఈ పాటికే మన దేశం అమెరికా అభివృద్ధిలో దాటిపోయి ఉండేదని బలంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆనాడు మనకు హక్కులు దక్కలేదు.